మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకటాపురం డివిజన్లో ఎస్ఐఆర్ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం ఇప్పటికే 65% పూర్తయిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు దరఖాస్తులు నింపడంలో సహాయం అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు అవసరమైన సేవలను ఇంటింటికి చేరవేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజన ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అన్న. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున ప్రతి ఒక్కరికి, ఇటు మున్సిపల్ అధికారులకు కానివ్వండి, ఎస్ఐఆర్ మీద పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలన్న కాంగ్రెస్ పార్టీ తరఫున, మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున. ఎందుకంటే ముఖ్యంగా మనము మొదటి 10 రోజులల్లో 70-75% కంప్లీట్ కావాలనుకున్న ఈ యొక్క ఎస్ఐఆర్ మీద ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో నిన్న సాయంత్రానికి అఫీషియల్గా 65% కంప్లీట్ కావడం, ఇంకా ఒక 2-3% ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే కాదు. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇది మొత్తం వ్యవస్థతో కూడుకున్నటువంటి విషయం. అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేస్తే తప్ప ఈ యొక్క అచీవ్మెంట్ రాలేదు. అది అందరూ అంటే అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కానివ్వండి, లేదా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానివ్వండి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఇవాళ నిన్న సాయంత్రానికే మనం 3,65,000 ఫామ్స్, 3,65,000 ఓటర్లకు చేరుకోవడం జరిగింది. ఇది మామూలు విషయం కాదన్న. ఎందుకంటే మనలాంటి ఒక సిటీ దీంట్లో ఈ డోర్ నంబర్లు ఇవి చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఈ టెనెంట్స్ ఎందుకంటే ఎక్కువ మటుకు అంటే 30-35% ఈ కిరాయిదారులు ఉండే వ్యవస్థ మనది. ఇక్కడికి ఒక ఉద్యోగ పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే చదువుల పరంగా కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మూవ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళను కూడా పట్టుకొని వాళ్ళను కూడా ఒక ఫోన్లు చేసి పిలిపించి మరీ ఫామ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి 65% అఫీషియల్గా అచీవ్ అయిన మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో దీనికి సహకరించిన అటువంటి ప్రతి నాయకులకు, ప్రతి పార్టీ, రాజకీయ పార్టీ కార్యకర్తలకు, ఇటు అధికారులకు ధన్యవాదాలండి. ఈ యొక్క 10 రోజులు, ఇంకొక 10 రోజులల్లో మనం 100% అచీవ్ అవుతాం, అందులో సందేహం లేదు. అందులో భాగంగా ఇవాళ నుంచి ఫామ్స్ ఏదైతే మళ్ళీ ఫిలప్ అయిన తర్వాత రిసీవ్ చేసుకున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఇలా మొదలైందో దానికి కొద్దిగా వెసులుబాటు కల్పిస్తూ ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ తీసుకోవడమే కాదు, ఎక్కడైనా ఒక కమ్యూనిటీ సెంటర్లో కానివ్వండి, ఎక్కడైనా ఒక టేబుల్ లెక్క, డ్రాప్ బాక్స్ లెక్క చేయాలనే ఒక ఆలోచన, అధికారులు తీసుకున్నటువంటి ఒక ఆలోచనను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా స్వాగతిస్తూ, ఎందుకంటే ఫామ్ ఇచ్చేటప్పుడు జియో ట్యాగింగ్తో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. తీసుకునేటప్పుడు ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొద్దిగా వెనక ముందు వాళ్ళు ఫామ్లు తెచ్చిస్తున్నారు కాబట్టి దాని ప్రకారంగా ఒక కౌంటర్ లెక్క పెట్టుకొని, లేదా ఒక డ్రాప్ బాక్స్ లెక్క పెట్టుకొని రిజిస్టర్ అక్కడనే మెయింటైన్ చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక సూచనలు చేయడం జరిగింది. దానికి అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఇంకా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఇవాళ మనం 10వ రోజులో ఉన్నాం. కాబట్టి ఇంకొక 20 రోజులు ఉంది. కాబట్టి దీన్ని ఇట్లే కొనసాగించాలని చెప్పి దీనికి సహకరిస్తున్నటువంటి అటు మీడియా కానివ్వండి, ఇటు అధికారులు కానివ్వండి, ఇటు రాజకీయ పార్టీలు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు.